కాంప్లెక్స్‌కి సంబంధించి సోల్జర్స్‌ని మనం చూస్తూ వచ్చాం. తొలి నుంచి కూడా కామిక్ కాన్ వెళ్ళినప్పటి నుంచి సినిమా రిలీజ్ వరకు నాగశ్విన్ ఈ సోల్జర్స్‌కి సంబంధించిన వేషాలతో సినిమా ప్రమోషన్ చేశారు. ఇప్పుడు ఈ సోల్జర్స్‌కి సంబంధించిన ఈ విగ్రహం చూసారా? సో దీనికి సంబంధించిన ఆయుధం ఇది. సో దాంతోపాటు కాంప్లెక్స్ వాసులు వాడే ఈ వెహికల్ దీని మీదే వచ్చి వాళ్ళు ఆ శంబాల మీద దాడి చేయటం. సో ఇదంతా కూడా మనం సినిమాలో చూసాము. క్లైమాక్స్లో ఒక ఎగ్జైట్ ఫీల్ అయ్యేలాగా కూడా ఆ ఫైట్ ఉండటం, ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనం సినిమా చూస్తేనే తెలుస్తుంది. సో దానికి సంబంధించిన సెట్ వర్క్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు, ఆర్ట్ వర్క్ కూడా. సో కంప్లీట్గా దేనికదే విభిన్నంగా ఉండేలాగా కూడా మేకర్సు అలాగే దర్శకుడు నాగశ్విన్ ఈ తను ఎంతో ఆలోచించి ఎన్నో సంవత్సరాల ఆలోచనకు కార్యరూపం దాల్చి సో ఈ రకంగా ఈరోజు ఇవన్నీ కూడా రావడం జరిగింది. కాంప్లెక్స్కి సంబంధించి ఇదొక ఆయుధాలు వదిలే ఇదొక చెప్పుకోవచ్చు. ఇదొక యుద్ధ ట్యాంక్ అని చెప్పేసిలాగా మనం అనిపిస్తుంది. దీని నుంచి కూడా మనకి లైటింగ్ వచ్చి శంబాల మీద దాడి చేయటం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో కమాండర్ ఆదేశాల మేరకు కాంప్లెక్స్కి సంబంధించిన సోల్జర్స్ అందరూ వెళ్ళి అక్కడ వాళ్ళందరి మీద దాడి చేయటం. సో ఇక్కడ మోనో బైక్ అంటది. సో దీన్ని ఇక్కడ ప్రత్యేకంగా పేరు పెట్టి ప్రస్తావించారు, కన్ఫ్యూజన్ లేకుండా. మోనో బైక్ అంటది కల్కి సినిమాకి సంబంధించి. ఈ మోనో బైక్లోనే పోరాటాల కోసం దీన్ని వాడటం జరిగింది, ఈ మోనో బైక్ని. దీనికి మళ్ళీ ప్రత్యేకంగా సెట్తో పాటు లైటింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది, కొన్ని బటన్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఫ్యూచరిస్టిక్గా సినిమా మేకింగ్ను కల్కిలో మనం చూస్తూ వచ్చాం. సో ప్రతి చిన్న అంశాన్ని ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా చాలా కులకషంగా ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాయి, టెక్నాలజీ ఎలా ఉండబోతుంది అనేది ముందుగానే ఊహించి దీనికి సంబంధించిన వెహికల్స్ యొక్క డిజైన్ అనేది జరగడం జరిగింది. ఇది సినిమాలో ఆటో అంట, మేబీ వారణాసిలో ఇదే ఫస్ట్ సీన్లో రాజేంద్ర ప్రసాద్ వాళ్ళందరూ కూడా వచ్చే ఒక వెహికల్. దాని ఆ సన్నివేశంలోనే ఎంట్రీలోనే ఈ ఆటోకి సంబంధించిన మనం కొన్ని విజువల్స్ చూస్తూ ఉంటాము. వారణాసి ప్రాంతంలో ఎవరైతే మనుషులు ఉంటారో వాళ్ళు ట్రావెల్ చేయడానికి అనుకూలంగా వీటన్నిటిని కూడా ఆటో వెహికల్ని ఇక్కడ సెట్ను చేయడం జరిగింది.